అనుష్క శెట్టికి పెళ్లి సెట్ అయింది. పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా అందరూ కూడా షాక్ అవుతారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో మరి అనుష్క గారు పెళ్లి చేసుకుంటే చూడాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే బాహుబలి సినిమాని పార్ట్ 1 పార్ట్ 2ని కంప్లీట్ అయ్యిందో అప్పటి నుంచి కూడా అనుష్క గారు అదేవిధంగా ప్రభాస్ గారి పెళ్లి. సో వీళ్ళిద్దరి పెళ్లి గురించి చాలా మంది కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా చేశారు కాబట్టి వాళ్ళిద్దరి జోడీ చూడ ముచ్చటగా ఉంది కాబట్టి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపిస్తున్నారు కాబట్టి మీరు రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, పెళ్లి చేసుకోండి అని చెప్పి చాలామంది కూడా అప్పట్లో సజెషన్స్ ఇచ్చారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా అలాంటి వాటికి రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, అంతకుమించి మా మధ్యలో ఏది కూడా లేదు అనే విధంగా ఇద్దరు కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. సో ఆ తర్వాత కూడా చాలాసార్లు వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని చెప్పేసి, ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి, పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వాళ్ళు ముందుగానే ఒక క్లారిటీ అనేది ఇచ్చారు కాబట్టి ఎలాంటి రూమర్స్ వచ్చినా, ఎన్ని రూమర్స్ వచ్చినా, ఎంతమంది మాట్లాడినా కూడా ఏ ఒక్క దానికి కూడా ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలేదు. సో మరొక వైపు ప్రభాస్ గారు తన సినిమాల సత్తా ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కొక్క సినిమాకి కూడా నిరూపించుకుంటూ చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు సినిమాల షూటింగ్లో. ఇంకొక వైపు ఇంకా అనుష్క గారు మరి తను సినిమాల్లో కూడా ఎక్కువగా కనిపించట్లేదు, బయట కూడా కనిపించట్లేదు. ఈ మధ్య కాలంలో ఘాటి అని ఒక సినిమాతో వచ్చినప్పటికీ ఆ సినిమా కూడా ప్రేక్షకుల్లో మాత్రం అనుకున్న రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకో అని చెప్పేసి తన మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి కూడా సో ఒకరితోని మాట్లాడి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు, ఫిక్స్ అయిపోయింది అనే విధంగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఆ అబ్బాయి ఎవరు ఏంటి అని మనం ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీ కానీ ఏ మాత్రం కూడా సంబంధం లేదు. సో అతను ఒక బిజినెస్ మ్యాన్ అనే విధంగా కూడా తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇద్దరు ఫ్యామిలీస్ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇద్దరి చూపులు కూడా కలిసాయి, ఇష్టపడ్డారు, ఇంకా ముహూర్తాలు ఒకటే బాకీ ఉంది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. బట్ అధికారికంగా ఎక్కడా కూడా దీని గురించి అనౌన్స్మెంట్ అయితే లేదు. సో ఎందుకంటే ఒక సెలబ్రిటీకి సంబంధించి ఈ విధమైనటువంటి న్యూస్లు ఏదైనా ఉందంటే ఖచ్చితంగా బయటకు వస్తాయి. వాళ్ళ ఒక చిన్న ఫోటో అయినా కూడా లీక్ అవుతుంది. కానీ ఇక్కడ అనుష్క గారికి సంబంధించి ఎలాంటి ఫోటో కానీ ఎలాంటి ప్రూఫ్ కానీ బయటికి రాలేదు. బట్ జస్ట్ మాట్లాడుకుంటున్నారు అంతే. ఒకవేళ నిజమైతే అది కూడా మంచిదే, ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు తన పెళ్లి గురించి. మరి చూడాలి తొందరలోనే అనుష్క గారు ఏమైనా దీని గురించి అనౌన్స్మెంట్ ఇస్తారా ఏంటి అని.